ఈరోజు మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోని 24లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని పబ్లిక్ అందరికీ తెలియజేస్తూ మేనిఫెస్టో ఏది కూడా అమలు జరగలేదు, అందులో చాలా కార్యక్రమాలు పూర్తి చేయలేదు, 2 సంవత్సరాలు పూర్తయినా కానీ పూర్తి చేయలేదు. కాబట్టి ఆ మేనిఫెస్టోని ఇది వేస్ట్ అనే సందర్భంగా ప్రజలందరికీ తెలియాలని దగ్ధం చేయడం జరిగింది పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున. అలాగే ముఖ్యంగా 2024లో ఇచ్చిన హామీలు ఆయన జరపలేదు. అదే ముఖ్యమంత్రిగా గతంలో 19లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఎక్కిన సంవత్సరం నుంచే పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఆయన ఇచ్చిన పథకాల కన్నా 99% పథకాలన్నీ కూడా ఇవన్నీ కూడా అమలు చేసి ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ప్రజలు అనుభవించారు, చూశారు. ఈ 2 సంవత్సరాలైనా పథకాలు ఇవ్వకుండా ఆఫ్ చేసి ఒక్కోటి రిలీజ్ చేసి పూర్తిగా ఇవ్వకుండా 3 గ్యాసులు అన్నది ఒక్కో గ్యాస్ ఇచ్చి పెన్షన్లు అన్నవి చాలా వరకు రద్దు చేసి ఒక్కో పెన్షన్ ఇచ్చి అలాగే అన్నీ కూడా కాలం గడుపుతూ తంతు నడుపుతూ ఏమైనా ఉందంటే అమరావతి అనే స్లోగన్తోనే సాగుతూ ఏదన్నా విషయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీని సొంత అఫైర్స్ని పబ్లిక్ తీసుకొచ్చి పబ్లిక్లో రూట్ మార్చే మార్గంలో వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం కూడా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, వివిధ హోదాల్లో ఉన్న జిల్లా రాష్ట్ర నాయకులు, మండలంలో ఉన్న గోకవరం మండలంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది.